నౌ ఈ ప్రాబ్లమ్ని జీరోస్ ఆఫ్ ది పాలినామిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్ అమ్మా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు జాగ్రత్తగా నోటీస్ చేసినట్లయితే మీరేం చేస్తారంటే ఎప్పుడు కూడా ఎక్కువగా బైహార్ట్ చేస్తూ ఉంటారు కదా, ఒకే మెథడ్లో వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఇచ్చిన పాలినామిల్స్ జాగ్రత్తగా నోటీస్ చేస్తే స్టాండర్డ్ ఫామ్లో లేవు. స్టాండర్డ్ ఫామ్ అంటే ఖచ్చితంగా ముందు x² టర్మ్ ఉండాలి, తర్వాత x టర్మ్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. వాడు రివర్స్లో ఇచ్చాడమ్మా. అందుకే ఈ ప్రాబ్లం ఎక్కువసార్లు మీరు బోర్డ్ ఎగ్జామ్స్లో చూస్తూ ఉంటారు. రీజన్ ఏంటంటే చాలామంది ఇలా డైరెక్ట్గా తీసుకొని ఏదో ఒకటి చేసేసి ఇంకేముంది అయిపోయింది ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు. వాళ్ళలో మీరు చేరిపోకండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ దీన్ని మనం రీఅరేంజ్ చేసుకోవాలి. దిస్ ఈక్వల్ టు 6x² - 7x - 3గా రీఅరేంజ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు మామూలు ఇందాక మనం చేసిన మెథడ్ని అప్లై చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు మీరు 6x² 3 ఈ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి అంటే 6ని 3ని మల్టిప్లై చేస్తే అంటే ఆ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేస్తే 18x² రావాలి, -7x రావాలి యాడ్ చేస్తే. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు 18 ఫ్యాక్టర్స్ రాయండి. 6 × 3 18 ఫ్యాక్టర్స్ రాయండి. 18 ఫ్యాక్టర్స్ ఇక్కడ రాయండి. 1 × 18, 2 × 9, 3 × 6 అండ్ అగైన్ ఇలా రాసుకుంటూ వెళ్తే మళ్ళీ 6 × 3 వస్తుంది, రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆపేస్తాం. వీటిలో ఏ పెయిర్స్గా తీసుకొని ఏ పెయిర్స్ తీసుకుంటే కొంచెం నేను ఇక్కడ మీకు ఈ ఒక్క ప్రాబ్లం జాగ్రత్తగా చేస్తే మీకు ఫ్యాక్టరైజేషన్ కూడా ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఫ్యాక్టరైజేషన్ చేస్తారు. సో కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది ఏ వాల్యూ అవుతుందమ్మా, దిస్ ఈజ్ ద ఏ వాల్యూ, దిస్ ఈజ్ ద బి, దిస్ ఈజ్ ద సి. ఇక్కడ మీరు ఏసీ వాల్యూ తీసుకోండి, 18 తీసుకోండి. 18 ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు, 18 ఏ టేబుల్లో వస్తుందో రాసేసేయండి. ఫస్ట్ దగ్గర నుంచి రాయండి అమ్మ, 1 దగ్గర నుంచి రాయండి కంపల్సరీగా. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో 6 × 3 ఆల్రెడీ ఫ్యాక్టర్స్ రాసేసాం కాబట్టి ఇక్కడ ఆపేసేయచ్చు. మీరు ఇంతకన్నా పెద్ద నెంబర్ ఇస్తే ఎలా చేయాలి అనేది కూడా ఉంది, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రస్తుతానికైతే ఒక 2 డిజిట్ నెంబర్స్ వరకు మనం ఈ మెథడ్ ఫాలో అయిపోవచ్చు. సో ఫస్ట్ ఏసీ తీసుకోండి, దాని ఫ్యాక్టర్స్ రాయండి. వీటిలో మీరు ఈ రెండు నెంబర్స్ని ఐదర్ యాడ్ ఆర్ సబ్ట్రాక్షన్ ఏదో ఒకటి చేయండి అమ్మ. ఐదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే 7 రావాలి. గుర్తులు మర్చిపోండి, కాసేపు సైన్లు మర్చిపోండి. 18 + 1 19 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 17, 7 రాదు. సో లీవ్ దిస్ పెయిర్ అమ్మ, ఈ పెయిర్ వదిలేసేయచ్చు. 9 + 2 11 యాడ్ చేస్తే 9 - 2 సబ్ట్రాక్షన్ చేస్తే 7 వచ్చింది, అంటే మనకు కావాల్సిన నంబర్ వచ్చింది. కాబట్టి మీరు ఈ పెయిర్ తీసుకోండి. ఈ పెయిర్ని ఎలా రాస్తే మనకి -7 వస్తుందో ఆలోచించండి. సో బిగ్ నెంబర్ మైనస్ ఉండాలి, ఎందుకంటే మనకి రిజల్ట్ మైనస్ రావాలి కాబట్టి బిగ్ నెంబర్ మైనస్ ఉండాలి, స్మాల్ నెంబర్ ప్లస్ రాస్తే మనకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఎలా స్ప్లిట్ చేయాలో నేర్చుకోండి. దీనికి కావాలంటే మళ్ళీ చూడండి. ఈ ఒకటి నేర్చుకుంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే సెకండ్ డిగ్రీ ఇస్తే ఈజీగా చేసుకోవచ్చమ్మా. సో 6x² ఈ -xని -9x + 2xగా రాయండి. -9 + 2 కాదమ్మా, xలో ఉండాలి. -3 ఇంకా యాస్టీస్ అంటే ఇప్పుడు ఏం చేసాం, ఈ -7xని ఇలా స్ప్లిట్ చేసాం. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లైస్ చేసి చూసుకోండి, 18x² వస్తుంది. ఇది మనం స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ నేర్చుకోవడం అమ్మా. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను, ఫస్ట్ రెండు టర్మ్స్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే చాలు. ఇందులో 6, 9లో కామన్ ఫ్యాక్టర్ 3 ఉంది, x² xలో కామన్ ఫ్యాక్టర్ x ఉంటుంది. సో 3x కామన్ తీస్తే ఇక్కడ 2x మిగులుతుంది, మైనస్ ఇక్కడ 3 మిగులుతుంది. సో ఒకసారి మళ్ళీ రాసిన తర్వాత వెరిఫై చేసుకోండి. 3 × 2 6x², 3x × -3 -9x సరిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పా ఇందాక, సేమ్ ఇక్కడ ఏదైతే వచ్చిందో ఖచ్చితంగా ఇక్కడ కూడా అదే వాల్యూ వస్తుంది, 2x - 3నే వస్తుంది. సో 2x - 3
మరి ఇక్కడ ప్లస్ 2x ఉంది, ఇక్కడ కూడా ప్లస్ 2x ఉంది, మొత్తం యాస్టీస్గా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు +1 రాస్తే సరిపోతుంది. సో ఈ మొత్తం మల్టిప్లై చేస్తే తిరిగి ఈ రెండు టర్మ్సే వస్తాయి. ఓకేనా? దట్ ఈక్వల్ టు 2x - 3 2x - 3 కామన్ తీయండి. సో ఇది కామన్ తీస్తే ఇక్కడ 3x వస్తుంది, ఇక్కడ +1 వస్తుంది. సో దీస్ టూ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? జీరోస్ ఆఫ్ ది పాలినామియల్స్ కనుక్కోవాలంటే దీన్ని 0కి ఈక్వల్ చేసుకోవాలి, లేదా దీన్ని 0కి ఈక్వల్ చేసుకోవాలి. సో 2x - 3 = 0, 2x = 3 అండ్ x = 3/2. ఒకవేళ దీన్ని 0కి ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, 3x + 1 = 0, 3x = -1, x = -1/3. సో ఈ విధంగా మనకు జీరోస్ వస్తున్నాయి. x = 3/2 అండ్ x = -1/3. సో జీరోస్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. x ప్లేస్లో 3/2 రాస్తే ఈ వాల్యూ మొత్తం 0కి ఈక్వల్ అవుతుంది, అండ్ x ప్లేస్లో -1/3 రాసిన ఈ వాల్యూ మొత్తం 0 వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని మనం జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటున్నాం. నౌ ఇప్పుడు వెరిఫికేషన్కి వద్దాం. బెటర్ ఫస్ట్ ఏ వాల్యూ రాసుకోండి, x² కోఎఫిషియంట్ ఏ వాల్యూ, అండ్ ఇక్కడ బీ కేర్ఫుల్ అమ్మ, ఇది తీసుకోవద్దు, x కోఎఫిషియంట్ బీగా తీసుకోవాలి, b = -7 అండ్ c = -3. సో ఏ బి సి వాల్యూస్ రాసిన తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా యాడ్ చేసుకోండి. 3/2 మైనస్ బీటా అంటే -1/3, దిస్ ఈక్వల్ టు 9 - 2/6, దిస్ ఈక్వల్ టు 7/6. అండ్ -b/a = -b/a అంటే 6, దిస్ ఈక్వల్ టు 7/6. సో ఆల్ఫా ప్లస్ బీటా = -b/a వెరిఫైడ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ అయిపోయింది. మా రూట్స్ అని కూడా అనొచ్చు, ఫస్ట్ ప్రాబ్లంలో రూట్స్ అన్నమాట యూస్ చేశాను. సో మీరు నో ప్రాబ్లం, కాకపోతే పాలినామియల్ కాబట్టి మనం జీరోస్ అంటాం. నౌ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఆల్ఫా ఎంత వచ్చింది మనకి? 3/2 వచ్చింది, అండ్ బీటా ఎంత వచ్చింది? -1/3 వచ్చింది. దిస్ ఈక్వల్ టు 3 క్యాన్సిల్ చేస్తే -1/2. అండ్ c/a ఈక్వల్ టు, సి అంటే ఏంటి ఇక్కడ? -3/a అంటే ఏంటి? 6, దిస్ ఈక్వల్ టు -1/2. therefore alpha into beta equal to c/a. ఓకేనమ్మా? ఈ వెరిఫికేషన్ ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లమే బోర్డ్ ఎగ్జామ్లో ఎక్కువగా ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఆర్డర్లో లేదు. మీరు ఏబీసీలు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఇది ఏ ఇది బీగా తీసుకుంటూ ఉంటారు, అది జాగ్రత్తగా నోటీస్ చేయండి. అది ఒకటి కనుక మీరు కరెక్ట్గా చేసుకున్నారు అంటే నో ప్రాబ్లం. సో ఎలా స్ప్లిట్ చేయాలో కూడా చెప్పాను నేను ఈ ప్రాబ్లంలో. సో మళ్ళీ రిపీట్ చేసుకోండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడే కాదు, మీరు చదువుకున్నంత కాలం, మ్యాథమెటిక్స్ ఉన్నంత కాలం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేకుండా మ్యాథ్స్ ఉండదు. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్ టు సాల్వ్ అనమాట. బీ కేర్ఫుల్ అమ్మా.